మాజీ ఉప ప్రధాని దివంగత బాబు జగజ్జీవన్ రావు వర్ధంతి సందర్భంగా శనివారం నల్గొండ పట్టణంలోని ఎన్జీ కాలేజ్ ముందు ఉన్న జగజ్జీవన్ విగ్రహానికి మాదిగ జేఏసీ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాదిగ జేఏసీ రాష్ట్ర నాయకులు పెరిక కరణ్ జయరాజ్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు వడ్డెబోయిన సైదులు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రావు భారత ప్రధానిగా భారతదేశ అభివృద్ధికి ఎంతో సేవ చేశారని అన్నారు. వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దళిత వర్గాల అభివృద్ధికి వారు తెచ్చిన చట్టాలు మరవలేనివని అన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ వారి ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పున్నా సత్యం తదితరులు ఉన్నారు. జాతి కోసం పోరాటం చేసి దేశ ఉప ప్రధానిగా పదవి చేసి కీర్తి శేషులైనటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారు మహనీయులు. అనగారిన జాతి కోసం పోరాటం చేసి దేశ ఉప ప్రధానిగా పదవి చేసి కీర్తి శేషులైనటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా నల్లగొండ నడిబొడ్డున ఉన్నటువంటి ఎన్జీ కాలేజ్ పేరుకున్న కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఐఎన్టీసీ నల్గొండ జిల్లా పక్షాన మరి కార్మికుల కోసం, కర్షకుల కోసం, అనగారినటువంటి బడుగు బలహీన వర్గాల కోసం, వారి యొక్క హక్కుల కోసం పోరాటం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. వారి ఆశయ సాధన కోసం మా కార్మికులందరం కూడా పోరాటం చేసి మా కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తామని చెప్పేసి స్థానిక మంత్రివర్యులు, గౌరవనీయులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నల్గొండ జిల్లా ప్రదాత, అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సమక్షంలో కానీ, సారథ్యంలో కానీ వారి సహకారంతో కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తామని చెప్పేసి నల్గొండ జిల్లా ఐఎన్టీసీ పక్షాన మేము పేర్కొంటూ ఈరోజు మహోన్నతమైనటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. జై భీమ్.